వాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే భజే వానరాత్రం భజే పవిత్రం భజే పుణ్యమిత్రం భజే ఉగ్రరూపం భజే తేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేడుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్ర నీరామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకం ఒక్కటించేయ నీ మూర్తి కావించి నీ సుందరం పెంచి నీ రాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదను. నీ కటాక్షంతునను చూచితే వేడుకలు చేసితే నామ రాణించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉంటాయి. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుపోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెచ్చనేనంత వారం దయాశాలి వైదూచియుం దాత వైదూచియుం శస్కరన్నిచియుం తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి కంపించి కాదు వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ చూచి ఆనందము పొంగి ఆనందరం తెచ్చి ఆరత్నముం తెచ్చి శ్రీరామగుండిచ్చి సంతోషముంజేది. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే జీవి మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పెన్నుకలై ఆ దైత్యులంతుంతగా రావణున్నంతగా రాగిరుద్దుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ముతనుందింపజానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ప్రాణంకు రక్షింపగా రావణుం సంపదానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణుడేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవి తెచ్చి శ్రీరామకున్నిచ్చి అంతన్నయోధ్యాపురిం తెచ్చి పట్టాభిషేకం సంగమమయ్యున్న. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరుడు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పండి. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి
ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తాడు. నీ కన్న నాకెవ్వరు కూర్మిలేనంచు మన్నించి శ్రీరామ భక్తి ప్రశస్తంతుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము వాయువే భయము భాగ్యము కంచునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వానరాకారయో యోగిరా నీవే సమస్తం వజ్రదేహంతును దాచి శ్రీరామయంతు మనస్ఫూటమైన ఎప్పుడం తప్పకన్ తలకునా జిహ్వయంతుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకిత చారివై బ్రహ్మదేశమునం గౌతని జ్వాలా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం కులం భూత ప్రేతం కులం పెంపి సాశం కులం శాతిని జాతి నిత్యకులం కాలి దెయ్యం కులం నీదు రంగురం దుట్టి నేరంబరం బట్టి నీ దృష్టి ఘాతం కులం ఆకుదండం దోమఖండం కులం తుంచి కాలా తిరుగుతుండవై నీవు బ్రహ్మం వైన నీ దివ్యదేశం చూచి రారోని నా ముక్తు నరసింహయంతు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుడి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను తీర్చేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులను అన్ని విధాలుగా మనలను పాపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించు ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.